ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద టర్మ్ ఫెడరల్. అయితే ఇక్కడ మనకి దేని గురించి అడిగాడండి? ఫెడరల్ గురించి అడిగాడు. ఫెడరల్. సార్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ టర్మ్స్లో డ్యూయల్ పాలిటీ. ఏంటి సార్? డ్యూయల్ పాలిటీ. డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి సార్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుందండి. అంతేకాకుండా సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీని యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి అత్యధిక అధికారం అనేది ఉంటుంది. మనది ఏం కాన్స్టిట్యూషన్ అండి? రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ సిస్టంలో కూడా క్లియర్గా రిటర్న్ కాన్స్టిట్యూషన్ గురించే చెప్పడం జరుగుతుంది. సార్ దానితో పాటుగా బైకామరలిజం, ద్విసభా పద్ధతిని మనం ఇక్కడ ఫాలో అవ్వటం జరుగుతుందండి. సార్ మరి మన ఇండియాలో ఫాలో అయ్యేది ఫెడరల్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాము అంటే ఎస్ అనే చెప్పాలి. కానీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టమ్ ఎక్కడ మెయిన్గా ఫాలో అవుతున్నారు సార్ అంటే కెనడాలో ఎక్కువగా ఫాలో అవటం జరుగుతుంది. అందుకని మనం ఈ యొక్క కాన్సెప్ట్ని కెనడా నుంచి తీసుకోవడం జరుగుతుందండి. సో అయితే ఈ యొక్క ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టమ్ గురించి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా సార్ అంటే ఎక్కడా మెన్షన్ చేసి లేదు. ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా సార్ అంటే ఎక్కడా మెన్షన్ చేసి లేదు. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటో కూడా చూద్దామండి. ఫిగర్స్ ఇన్ ప్రియాంబుల్. ప్రియాంబుల్లో చెప్పబడి ఉంది అంటున్నారు. సరే ప్రియాంబుల్ అంటే ఏంటండి? ప్రియాంబుల్ గురించి చెప్పేది ఏంటి? ప్రియాంబుల్ అంటే ఫ్రీ ఫేస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగానికి ఉండే ముందు మాటనే మనము ప్రియాంబుల్ అనటం జరుగుతుందండి. ప్రియాంబుల్ నేచర్ గురించి చెప్తుంది, దానితో పాటుగా సోర్స్ ఆఫ్ ద అథారిటీ గురించి చెప్తుంది, దాంతో పాటుగా ఆబ్జెక్టివ్స్ గురించి చెప్తుంది, దానితో పాటుగా డేట్ ఆఫ్ అడాప్షన్ గురించి చెప్తుంది. సార్ నేచర్ని కనుక తీసుకుంటే అగైన్ మళ్ళీ నేను నేచర్ని తీసుకుంటే సోవరిన్ అని, సోషలిస్ట్ అని, సెక్యులర్ అని, డెమోక్రటిక్ అని, రిపబ్లిక్ అని, ఈ యొక్క సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని, ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక తీసుకుంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బై జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఈ యొక్క జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ అని. ఇక డేట్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ డేట్ ఆఫ్ ద అడాప్షన్. డేట్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 26 జనవరి 1950. డేట్ ఆఫ్ ద అడాప్షన్ 26 నవంబర్ 1949. ఓకేనండి. సో ప్రియాంబుల్ అంటే ఇది ఇన్ డీటెయిల్ మనం క్లాస్లో డిస్కస్ చేయటం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ పార్ట్ 3లో దేని గురించి ఉంది నాన్న? ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది. ఈ యొక్క ఆర్టికల్ 368లో దేని గురించి ఉంది సార్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఉంది నాన్న. దేని గురించి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో దాన్ని బట్టి మీ ఆన్సర్ ఏంటి నాన్న? ఇట్స్ నాట్ మెన్షన్డ్ ఎనీవేర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, డస్ నాట్ ఫిగర్ ద ఎనీవేర్. అంటే ఇది భారత రాజ్యాంగంలో పొందుపరిచి లేనప్పటికీ మనం ఏ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం సార్ అంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టాన్ని మనం ఫాలో అవ్వటం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ powers of the president contained in article 72 of the Indian Constitution. ఇక్కడ క్వశ్చన్ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 72. సార్ ఆర్టికల్ 72 దేని గురించి చెప్తుంది సార్ అంటే పార్డనింగ్ పవర్స్ అండి. దేని గురించి చెప్తుంది నాన్న? పార్డనింగ్ పవర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సార్ పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి సార్ అంటే దీనినే తెలుగులో క్షమాభిక్ష అనటం జరుగుతుందండి. సార్ మరి ప్రెసిడెంట్కి అండర్ ఆర్టికల్ 72ను బేస్ చేసుకుని ఎన్ని పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి సార్ అంటే ఈ యొక్క 5 పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి నాన్న. ఎన్ని ఉన్నాయి నాన్న? 5 పార్డనింగ్ పవర్స్ అనేవి ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి పార్డన్ అని, సెకండ్ వన్ వచ్చేసి రిప్రైవ్ అని, థర్డ్ వన్ వచ్చేసి రిస్ప్రైట్ అని, ఫోర్త్ వన్ వచ్చేసి రెమిషన్ అని, ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూటేషన్ అని చదవటం జరుగుతుంది. 5 పార్డనింగ్ పవర్స్ ఉన్నాయండి. పార్డన్, కమ్యూటేషన్, రిప్రైవ్, రిస్ప్రైట్, రెమిషన్, 5 పార్డనింగ్ పవర్స్. దాని గురించి చెప్పేది ఆర్టికల్ 72. సార్ అంటే ఎవరైతే ఈ యొక్క సత్ప్రవర్తనతో మెలుగుతారో వాళ్ళకి పార్డనింగ్ అనేది, క్షమాభిక్ష అనేది పెట్టడం జరుగుతుంది. సార్ ఏ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్ మీద క్షమాభిక్ష పెట్టవచ్చు సార్
సార్ అంటే ఆల్ కోర్ట్స్, ఏ కోర్ట్ ఇచ్చిన దాని మీదైనా ఎక్సెప్ట్ మార్షల్ కోర్ట్, మిలిటరీ కోర్టు తప్ప ఏ కోర్టు ఇచ్చిన దాని మీదైనా మనం క్షమాభిక్ష అనేది పెట్టవచ్చు. దేనిని బేస్ చేసుకుని సార్? ఆర్టికల్ 72ని బేస్ చేసుకుని. క్లియర్ ఎవ్రీవన్? సార్ అవి ఎన్ని సార్ అంటే టోటల్గా 5. ఓకేనండి, అవి ఇన్ డీటెయిల్గా వస్తాయండి వెరీ సూన్. అయితే ఈ పవర్ ఆఫ్ ద జనరేషన్, పవర్ టు గ్రాంట్ ద పార్డన్. సార్ పార్డన్ ఇవ్వాలి అంటే ఎవరి యొక్క అనుమతి నెససరీ అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ప్రైమ్ మినిస్టర్ సలహాని తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ అనగానే మనకి గుర్తొచ్చే ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 53. ఇకపోతే పవర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అనగానే మనకు గుర్తొచ్చే ఆర్టికల్ 75 అండి. నెక్స్ట్ వన్, అటార్నీ జనరల్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 76. ఇక్కడ ఆర్టికల్ 72 దేని గురించి సార్ అంటే పార్డనింగ్ పవర్స్. సో దీన్ని బట్టి మన ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following articles deals with the impeachment of the president? అమ్మ సార్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలియాలంటే మనకి వేకెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫీస్. సార్ ఎప్పుడు వేకేట్ అవుతుంది సార్ అంటే టెన్యూర్ అయిపోయినప్పుడు. సార్ టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 5 years, అతని పదవి కాలం అనేది కంప్లీట్ అయినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి సబ్మిట్ చేయాలి సార్ అంటే వైస్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్. సార్ ద రిమూవల్ మోషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎవరైతే ఎవరి తొలగింపు విధానం అండి ప్రెసిడెంట్ తొలగింపు విధానం ఉందో దానినే ఏమంటున్నాం సార్ అంటే ఇంపీచ్మెంట్ అనటం జరుగుతుంది నాన్న. ఏమంటున్నామండి? ఇంపీచ్మెంట్ అనటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డెత్, నెక్స్ట్ వన్ లీవ్. సో ఈ కేసులో ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయటం జరుగుతుంది నాన్న. ఏం చేస్తారు సార్ అంటే రిమూవల్ చేయటం జరుగుతుంది. సో రిమూవల్ పద్ధతినే మనం ఏమంటున్నాం సార్ అంటే ఇంపీచ్మెంట్ అనటం జరుగుతుంది అన్న. సార్ మరి ఇంపీచ్మెంట్ చేయాలి అంటే ఎలా చేస్తారు? ప్రొసీజర్ ఏంటి సార్ అంటే ఆ ప్రొసీజర్ గురించి మెన్షన్ చేసి ఉన్నదాన్నే ఆర్టికల్ 61లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ప్రొసీజర్ ఏంటి సార్ అంటే బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి సార్ అంటే లోక్సభనా రాజ్యసభనా అంటే ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలన్నా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయాలన్నా 1/4 సైన్ అనేది కావాలన్నా. ఏం కావాలి సార్? 1/4 సైన్ అంటే 1/4 మెంబర్ అతను తొలగించడానికి మక్కువ చూపించడం జరుగుతుంది. సో 14 days అనేది ముందస్తు నోటీస్ ఇవ్వటం జరుగుతుంది సార్. ఎవరికి ఇస్తారు సార్ 14 days ప్రియర్ నోటీస్ అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రిమూవ్ చేయబోతున్నాము అని. తర్వాత బిల్లు ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే లోక్సభకి రాజ్యసభకి. లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళాలి అంటే మనకి స్పెషల్ మెజారిటీ కావాలండి. ఇక్కడ రాజ్యసభలో కూడా స్పెషల్ మెజారిటీ కావాలి సార్. రెండిట్లో స్పెషల్ మెజారిటీ కనుక వస్తే తొలగింపు చేయటం జరుగుతుంది. సో దీనినే ఏమంటాం సార్ అంటే రిమూవల్ ప్రాసెస్ అంటాం. దీని గురించి మనకి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది సార్ అంటే ఆర్టికల్ 61లో మెన్షన్ చేసి ఉంది సార్. మరి ఆర్టికల్ 111 ఏంటి సార్ అంటే ఆర్టికల్ 111 దేని గురించి చెప్తుంది సార్ అంటే వీటో పవర్స్ గురించి చెప్తుంది నాన్న. దేని గురించి అండి? ఆర్టికల్ 111 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ వీటో పవర్స్. సార్ వీటో పవర్స్ గురించి, వీటో పవర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే యూఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగిందండి. సార్ యూఎస్ఏ నుంచి ఇండియా తీసుకోవడం జరిగింది. సార్ వీటో పవర్లు టోటల్గా ఎన్ని సార్ అంటే యూఎస్ఏ వాళ్ళకి 4. సార్ మరి ఇండియాకి ఎన్ని సార్ అంటే టోటల్గా 5 టోటల్గా 3 వీటో పవర్స్ అనేవి ఉన్నాయి సార్. ఏంటి సార్ అంటే 1 అబ్సల్యూట్ వీటో పవర్, 2 క్వాలిఫైడ్ వీటో పవర్,
మూడు సస్పెన్సివ్ వీటో పవర్, 4 ఈ యొక్క పాకెట్ వీటో పవర్. వీటో పవర్లు ఏంటంటే 4 ఉన్నాయి సార్. మరి అదే ఇండియా ప్రెసిడెంట్కి ఎన్ని ఉన్నాయి సార్ అంటే కేవలం 3 మాత్రమే ఉన్నాయి సార్. క్వాలిఫైడ్ వీటో పవర్ ఉందా సార్ అంటే ఇండియన్ ప్రెసిడెంట్కి క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది లేదు. ఈ యొక్క వీటో పవర్స్ గురించి మాట్లాడే దాని గురించే ఆర్టికల్ 111 అనేది మనకి వీటో పవర్స్ గురించి మాట్లాడటం జరుగుతుందన్న. నెక్స్ట్ చూద్దాం ఆర్టికల్ 352 అంటే మనకి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి నాన్న ప్రెసిడెంట్కి. దాని గురించి ఆర్టికల్ 352 నుంచి 360 అనేది మాట్లాడుతుంది. దేని గురించి నాన్న? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అగైన్ ఎన్ని రకాలు సార్ అంటే 3 టైప్స్ కింద క్లాసిఫై చేయటం జరిగింది. ఎన్ని టైప్స్ నాన్న? 3 టైప్స్ కింద క్లాసిఫై చేయటం జరిగింది. ఫస్ట్ వన్ నేషనల్ ఎమర్జెన్సీ, ఓకేనండి. సెకండ్ వన్ ప్రెసిడెంట్ రూల్, థర్డ్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సార్ నేషనల్ ఎమర్జెన్సీని మళ్ళీ అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, 2 ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ రూల్ అనగానే అర్థం ఏంటి సార్ అంటే రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన ఆర్టికల్ 356, దీనికి సంబంధించిన ఆర్టికల్ 352, ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించినది 360. సో ఇప్పుడు ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఏం చెప్తుంది సార్ అంటే ప్రెసిడెంట్ అండ్ కెన్ టేక్ ఏ లీగల్ అడ్వైజెస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. ఎక్కడి నుంచి న్యాయపరమైన సలహాలను తీసుకోవచ్చు అండి? సుప్రీం కోర్టు నుంచి తీసుకోవచ్చు. కానీ వైల్ టేకింగ్ ద ఏవైతే సలహాలు వైల్ టేకింగ్ ద అడ్వైజర్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి ద్వారా తీసుకుంటారు సార్ అంటే ఈ యొక్క అటార్నీ జనరల్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 ఆర్టికల్స్ మనం క్లియర్గా చూడడం జరిగిందండి. సో ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది సార్ అంటే ఆర్టికల్ 61 అనేది మాట్లాడటం జరుగుతుంది.